జింబాబ్వేతో టీ20 సిరీస్ ఆడిన తర్వాత భారత జట్టు శ్రీలంకతో పర్యటించాల్సి ఉంది. శ్రీలంకతో భారత్ 3 వన్డేలు 3 టీ20ల సిరీస్ ఆడాల్సి ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా వంటి దిగ్గజాలు ఈ పర్యటనకు వెళ్లరు. ఈ సిరీస్ నుంచి కూడా వారు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితిలో జట్టులోకి తిరిగి రావడానికి కొంతమంది ప్లేయర్స్ వేచి చూస్తున్నారు. ఆ వెయిట్ చేస్తున్న ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1 కేఎల్ రాహుల్. వన్డే సిరీస్ కు కేఎల్ రాహుల్ దాదాపు కన్ఫర్మ్. రోహిత్ శర్మ గైర్హాజరీతో టీమిండియా కెప్టెన్ గా కూడా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో భారత్ తరఫున చివరి వన్డే ఆడాడు. కాగా కేఎల్ రాహుల్ చివరిసారిగా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో టీమిండియా తరఫున ఆడాడు. ఇటువంటి పరిస్థితిలో కేఎల్ రాహుల్ చాలా కాలం తర్వాత భారత జట్టులోకి తిరిగి రావచ్చు. హాయ్ క్రికెట్ లవర్స్, నేనైతే కేఎల్ రాహుల్ జట్టులోకి తిరిగి రావాలని, కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీలో ఎంతమంది కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి. అలాగే కేఎల్ రాహుల్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 2 శ్రేయస్ అయ్యర్. క్రమశిక్షణ రాహిత్యం కారణంగా శ్రేయస్ అయ్యర్ కు భారత సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వలేదు. శ్రేయస్ అయ్యర్ చాలా కాలం పాటు భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గైర్హాజరీతో వన్డే జట్టులో శ్రేయస్ అయ్యర్ కు అవకాశం ఇవ్వవచ్చు. శ్రేయస్ అయ్యర్ వన్డే మ్యాచ్లలో అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు. సెంట్రల్ కాంట్రాక్ట్ లేకపోయినా శ్రేయస్ అయ్యర్ జట్టులో చోటు సంపాదించగలడు. నెంబర్ 3 శార్దుల్ ఠాగూర్. శార్దుల్ ఠాగూర్ ను టీ20 వరల్డ్ కప్ జట్టులో ఎంపిక చేయలేదు. అలాగే జింబాబ్వే పర్యటనకు కూడా ఎంపిక చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో బహుశా శ్రీలంక టూర్ కు ఎంపికయ్యే అవకాశం ఉందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి వంటి బౌలర్లు ఉండరు. ఇటువంటి పరిస్థితుల్లో శార్దుల్ ఠాగూర్ బౌలింగ్ ఆల్రౌండర్ గా జట్టులో తన స్థానాన్ని సంపాదించుకోవచ్చు. హాయ్ క్రికెట్ లవర్స్, మన వీడియోస్ ని చూస్తారా కానీ లైక్ చేయడం లేదు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.